ప్రైజ్ ద లార్డ్. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంటుంది. అహాబును వద్దకు వచ్చి, ఎవరు? తిష్బీయుడు అని ఏలియా. ఆయన యొద్దకు వచ్చి వర్షము పడదు అని ఆయన సెలవిస్తున్నాడు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం. ఈ వచనం ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే, నేర్చుకోవాల్సింది దేవుడు చెప్పమనే మాట ఎవరితో అయినా సరే ఒక మాటను చెప్పమని దేవుడు మనల్ని ప్రేరేపిస్తే వాళ్ళకి ధైర్యంగా చెప్పాలి. ఎలాంటి బెనుకు భయంగానే ఉండకూడదు, లేక మోమాటం ఉండకూడదు. వాళ్ళు మనకి దూరం అయిపోతారేమో, వాళ్ళకి మనం చెడ్డైపోతామేమో, లేకపోతే ఇలాగా చెప్పుకుంటూ నీతి నిజాయితీ యథార్థంగా ఉంటూ చెప్పుకుంటూ పోతే ఒంటరి అయిపోతామేమో అని ఒకవేళ భయం కలిగి ఉన్నట్లయితే మనం ఎప్పటికి కూడా దేవునికి దాసులుగా మనం ఉండలేము, దేవునికి ఇష్టమైన పరిచారకులుగా మనం ఉండలేము. ఆనాడు దేవుడు ప్రవక్తలను వాడుకున్నాడు, కానీ ఈరోజు మనలో చాలామందిని దేవుడు వాడుకుంటున్నాడు. కానీ అనేక మంది ఈ యొక్క ధైర్యం లేక, అనేక మంది దేవుడు ఏదైతే చెప్పాలి అని మనతో చెప్తున్నాడో అది చెప్పడానికి ధైర్యం చాలక చాలామంది కూడా మనుషుల మెప్పు కొరకు జీవిస్తూ అది యథార్థముగా వాళ్ళకి చెప్పలేకపోతున్నారు. వాళ్ళు సరైన మార్గంలో వాళ్ళని నడిపించలేకపోతున్నారు. దీనికి కారణం ఏంటంటే ముఖస్థుతి. ఇంకొకలా చెప్పాలంటే లౌక్యము అంటాం దాన్ని. లోకంలో లౌక్యం ఎక్కువైపోతుంది. దేవుని మాటను చెప్పడానికి ఇష్టపడటం లేదు యథార్థముగా. వాక్య బోధకులు కూడా యథార్థముగా దేవుని మాటలు చెప్పటం లేదు. చెబితే సంఘం నుంచి విశ్వాసాలు వెళ్ళిపోతారేమో, లేకపోతే వాళ్ళు బంధం మనకి దూరం అవుతుందేమో అని చెప్పకుండా దేవుని మాట ఒకలా ఉంటే మనం ఒకలా చెప్తాం. కానీ ఏలియా అహాబుతో చాలా ధైర్యంగా చెప్పాడు, వర్షము పడదుగాక పడదు అని. ఆ తరువాత ఏలియాను దేవుడు భద్రం చేశాడు. ఏలియాను దేవుడు కాపాడాడు, పోషించాడు. ఎందుకు పోషించాడు, ఎందుకు కాపాడాడంటే దేవుని మాటను ఉన్నది ఉన్నట్టుగా యథార్థముగా అహాబుకు చెప్పగలిగాడు. అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో దేవునికి అరుదైపోతున్నారు. అలాంటి ప్రజలు, అలాంటి వాక్యోపదేశకులు, అలాంటి సేవకులు దేవునికి అరుదైపోతున్నారు. దేవుడు వెతుక్కోవలసిన పరిస్థితి వస్తుంది. యథార్థంగా ఆయన మాటలు చెప్పటం లేదు. ఒకటి చెప్తే కామెంట్ చేస్తారేమో, లేకపోతే ఎదురు తిరుగుతారేమో, సంఘం నుంచి వెళ్ళిపోతారేమో, మనల్ని నిందిస్తారేమో, మన కోసం చెడ్డగా చెప్తారేమో. భయం, మనిషిలో ఈ భయం రావడం వలన సాతానుడు కలిగించే ఈ భయానికి భయపడి, అంటే సాతానుడే అలాంటి కల్పిస్తాడు. దేవునికి మనం దూరం అయిపోతున్నాం. కాబట్టి కొన్నిసార్లు దేవుడు మన ద్వారా మాట్లాడడం మానేస్తున్నాడు. అనేక వాక్యోపదేశకులు మాట్లాడుతుంటే ఆ వాక్యము హృదయాలకి తాకటం లేదు. వాళ్ళు చెప్తున్నారు, గొప్ప జ్ఞానాన్ని బోధిస్తున్నారు. బైబిల్లో వాళ్ళకి తెలిసినంత జ్ఞానం ఇంకొకరికి తెలియదు, అంత జ్ఞానాన్ని బోధిస్తున్నారు. కానీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు విశ్వాసుల హృదయాలకు తాకటం లేదు. వాళ్ళ మాట వినాలి అనే ఆలోచన విశ్వాసులకు రావటం లేదు. దానికి కారణం ఏంటంటే ఏలియా వలె వాళ్ళు ధైర్యంగా చెప్పటం లేదు. ఏలియా వలె వాళ్ళు దేవుడు ఏది చెప్పమంటే అది చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే విశ్వాసులను కూడా ఇందులో తప్పు పట్టాల్సి ఉంది. విశ్వాసులు కూడా అలా చెప్పేవారిని ఇష్టపడటం లేదు, అలా యథార్థముగా బోధించే వాళ్ళను వాళ్ళు ఇష్టపడటం లేదు. కాబట్టి విశ్వాసులు తగ్గట్టుగా సేవకులు మారుతున్నారు, వాక్యోపదేశకులు మారుతున్నారు, వాక్యోపదేశకులకు తగ్గట్టుగా విశ్వాసులు కూడా మారుతున్నారు. కాబట్టి ఈ అంత్య దినాల్లో ఉన్న మనము యథార్థమైన బోధకు మన చెవి రొక్కాలి, యథార్థమైన బోధను చేయాలి. ఆయన బోధకు వారు ఆశ్చర్యపడిరి అని ఉంది. మరి మన బోధకు ఆశ్చర్యపడాలి అంటే దేవుడు ఏదైతే చెప్పమని మనకి ఆజ్ఞాపించాడో ఉన్నది ఉన్నట్లుగా మనం చెప్పినప్పుడు ఖచ్చితంగా ఒక్కరైనా సరే మారడానికి ప్రయత్నం చేస్తారు. అనేకులు మారిపోవాల్సిన అవసరం లేదు. కనీసం దేవుడు చెప్పినప్పుడు అదే మాటలు మనం తన ప్రజలకు తెలియజేసినట్లయితే ఖచ్చితంగా ప్రజల్లో మార్పు వస్తుంది. అలాంటి మార్పు కలిగిన ప్రసంగాలను మనం చేయాలి. అలాంటి మార్పు కలిగిన దేవుని మాటలను మనము వాళ్ళకి ఉన్నది ఉన్నట్టుగా అందించాలి. ఏదైతే తన ప్రజలతో దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నాడో అదే మాటలను వాళ్ళకు తెలియజేయాలి. ఏలియా వంటి ప్రవక్తలు అవసరం, ఏలియా వంటి వాక్యోపదేశకులు అవసరం. కాబట్టి పరిస్థితులు ఎలా ఉంటాయని ఆలోచించకండి. దేవుడు ఏదైతే చెప్పమన్నాడో అది మీరు విశ్వాసుల్ని ఒకవేళ సేవకులకి చెప్పమని చెప్తున్నాడా, విశ్వాసులారా అలాగే చెప్పండి. సేవకులు ఒకవేళ వాక్యోపదేశకులు విశ్వాసులకి ఈ విధంగా దేవుడు చెప్పమని చెప్తున్నాడా, అలానే మీరు చెప్పండి. దేవుని మాటను ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. దానికి కలపకండి, తీసివేయకండి. దేవుడి మాటకి కలిపినా తీసివేసిన ప్రకటన గ్రంథాన్ని చదువుకోండి. 22వ అధ్యాయంలో లాస్ట్ వచనాన్ని చదువుకోండి. చాలా భయంకరం. యేసుక్రీస్తు వారు త్వరగా వస్తున్నారు. మరి నువ్వు సిద్ధమేనా? ప్రైజ్ ది లార్డ్.